బాగుంది, చూడొచ్చు. పాటలు బానే ఉన్నాయి. సంక్రాంతికి తగ్గ సినిమా అంటారా? లేదు, చాలా బాగుంది. BGM is very nice. It's watchable. సూపరా? సంక్రాంతి సినిమా ఎట్లా ఉన్నాయండి? ఎమోషనల్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఏంటి మన ఎట్లా ఉండే మన వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం? వెంకీ మామ సంక్రాంతికి అయితే బాగా వస్తున్నాయి. లవర్ కి వైఫ్ కి మధ్యలో ఉండే గొడవలకి మంచి తీసుకొచ్చిండు, బాగా చూపించాడు ఎలా హ్యాండిల్ చేస్తాడు కామెడికల్ వేగా. అవును, యాక్చువల్ గా అయితే ఇట్లా ఇలాంటి సిచ్యువేషన్స్ లా కోర్టు కేసు అని వేరే బయట వస్తే బయట ఘోరంగా అవుతుంది, కానీ దీంట్లో కామెడికల్ వేగా చూపించిండు. ఎంజాయ్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి మాత్రం. నిజంగా సంక్రాంతికి వస్తున్నా అనేసి చెప్పేసి సంక్రాంతికి ఒక మంచి సినిమా అయితే మనకి ఇచ్చారు అనుకోవచ్చు. కామెడీ పరంగా, యాక్షన్ పరంగా చూసుకోవచ్చు, బాగుంది. అండ్ దీంట్లో యూనిక్నెస్ ఏంటంటే వెంకటేష్ గారిది మన ఏమంటారు నాషాల ఏమంటారు పాత వెంకటేష్ గారిని కనిపిస్తుంది. అండ్ ఆయన టైమింగ్ గానీ, డైలాగ్ టైమింగ్ గానీ అది మళ్ళా F2 కి దగ్గరకు ఉంది. F2 మూవీ ఆ మార్క్ కి రీచ్ అయింది అనుకోవచ్చు. అంటే దాన్ని దాటలేదు కానీ దగ్గరకు పోయింది. లైక్ అది 100 ఉంటే ఇది 94, 95 అట్లా రీచ్ అయిపోయింది. జెన్యున్ గా చెప్తున్నా, మూవీ వాచబుల్, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయమని. గోదావరి గట్ సాంగ్ కి థియేటర్ లో రెస్పాన్స్ ఎలా ఉంది బ్రో? అదొక్కటే నాకు నచ్చింది, మిగతా సోగా అనిపిస్తున్నాయి. ఒక సాంగ్ ఒక్కటే సింక్ అయింది తప్పించి మిగతా పర్లేదు, ఇక గో విత్ ద ఫ్లో అన్నట్టు స్టోరీతో పాటు వెళ్ళిపోయినా తప్పించి అదొకటి సాంగ్ బాగుంది. సంక్రాంతికి పర్ఫెక్షన్ అనుకోవచ్చా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా? మంచిగా క్యాచ్ ఇచ్చారు. థియేటర్ లో కొంచెం వాచ్ చేయమని రిక్వెస్ట్ అయితే. ఓకే బ్రో, థ్యాంక్ యూ.